ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు గాలి జనార్దన్ రెడ్డి. ఈ మేరకు కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 9 మందిపై అభియోగాలు మోపిన సీబీఐ 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కాసేపట్లో తీర్పుని వెలువరించనుంది. ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ప్రతిమ, చెప్పండి, ఓఎంజీ కేసులో సీబీఐ కోర్టుకు గాలి జనార్దన్ రెడ్డి హాజరు కావడం జరిగింది కదా, తీర్పు ఎంతసేపట్లో వెలువడే అవకాశం ఉంది? పూర్తి సమాచారం ఏంటి ప్రతిమ? లక్ష్మి, ఈ రోజు దాదాపుగా 14 ఏళ్ల తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రకంపనం సృష్టించినటువంటి ఐరన్ ఓర్ మైన్ కేసు గాలి జనార్దన్ రెడ్డి అప్పటి బీజేపీ గవర్నమెంట్ లో ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మినిస్టర్ గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ మైన్ల వివాదము ఈ రోజు ఎట్టకేలకు సిబిఐ కోర్టు ఈ రోజు తీర్పు ఇవ్వనుంది మరి కొద్దిసేపట్లో. అయితే ఈ ఓబులాపురం మైన్లు అనేవి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని డి హలేహర్ అనే మండలంలో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి అప్పట్లో మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక లో ఉన్నటువంటి మైన్లలో అక్రమంగా ఈ ఐరన్ ఓర్ ను ఆయన తరలించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఆయన కర్నూలు అనంతపురం జిల్లాలో మైనింగ్ పర్మిట్లు తీసుకొని అక్రమంగా ఈ ఐరన్ ఓర్ ను తరలించడంపై అప్పట్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ కి గాలి జనార్దన్ రెడ్డి పైన కేసు నమోదు చేయమని దీన్ని సిబిఐకి అప్పగించమని చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ గాలి జనార్దన్ రెడ్డి పైన సిబిఐకి కేసును అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి అటు కర్ణాటక ప్రభుత్వం అయితేనేమి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ సంస్థలు అయితేనేమి, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్స్ కూడా దీనిపైన అనేక సర్వేలు చేసి మరీ ముఖ్యంగా ఈ గాలి జనార్దన్ రెడ్డి గారు ఈ గతంలో ఆయన ఈ మైనింగ్ ఐరన్ ఓర్ ను తరలించడానికి ఆంధ్రప్రదేశ్ కి అలాగే కర్ణాటకకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని దాదాపుగా బౌండరీని కూడా ఆయన త్రవ్వేసినటువంటి వివాదంలో ఆయన చిక్కుకొని జైలుకి వెళ్ళినటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. అయితే ఈ స్కామ్ లో అప్పటి ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైనింగ్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితేనేమి, ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి లక్ష్మి అయితేనేమి, ఆయనతోటి వాళ్ళందరిపైన కూడా అప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ ను ఫైల్ చేసి వాళ్ళపైన కేసులు విధించడం జరిగింది. అయితే ప్రస్తుతము మనకు చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాల క్రితము శ్రీలక్ష్మిని ఆ కేసుల నుంచి తప్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి ఆ కేసు నిమిత్తము ఇక్కడ హైదరాబాద్ లోని సిబిఐ కోర్టును వచ్చి చేరుకొని ఉన్నారు. మరి కొద్దిసేపట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ఐరన్ ఓర్ ఓబులాపురం కేసు సంచలనంగా మారినటువంటి ఈ కేసు తీర్పు వెలువడబోతోంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.